అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం నిరుద్యోగ యువతకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 1,00,000 నుంచి 4-5 లక్షల వరకు మరి సబ్సిడీతో కూడినటువంటి రుణాలైతే మంజూరు చేయబోతుంది. దీనికి సంబంధించి మరి మీరు ఏ బిజినెస్ పెట్టాలి, ఏ యూనిట్ పెట్టాలి, ఏ షాప్ పెట్టుకోవాలి అనే అంశాల మీద మొత్తం 75 బిజినెస్ ప్లాన్స్ అయితే ఇక్కడ నేను వివరిస్తాను. వాటిని ఆ 75 బిజినెస్ ప్లాన్లో మీకు నచ్చినటువంటి ప్లాన్ను సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి మంచి డాక్యుమెంటేషన్, మంచి రిపోర్టు తయారు చేసుకొని మనం ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా 4 లక్షల లోన్ అయితే తప్పకుండా వస్తుంది. మీకు దాంట్లో కొంత సబ్సిడీ కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్లై చేసుకోండి. ఆన్లైన్లో నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇక మన ఛానల్లో కూడా ఎలా అప్లై చేసుకోవాలనే అంశాల మీద కూడా, ఏ సర్టిఫికేట్స్ కావాలనే అంశాల మీద కూడా వివరాలు అయితే వస్తాయి. ఇక వివరంలోకి వెళ్దాం. నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాజీవ్ యువ వికాసం దాదాపు 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల రూపాయలతో మరి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. మరి అసెంబ్లీ వేదికగా రాజీవ్ యువ వికాసం స్కీమ్ను ముఖ్యమంత్రి ఆల్రెడీ ప్రారంభించారు. దీనికి అప్లికేషన్లు కూడా ఆన్లైన్లో తీసుకుంటున్నారు. ఇందులో మరి నిరుద్యోగులకు 4 లక్షల రుణాలు అయితే ఇవ్వబోతున్నారు. ఇందులో 60 నుంచి 80% వరకు సబ్సిడీ కూడా అందిస్తుంది. తాజాగా ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, అర్హతలను, బిజినెస్ ప్లాన్స్ కూడా ప్రభుత్వం కూడా విడుదల చేసింది. ఇక బీసీ, ఎస్టీ, మైనార్టీలో యువతి యువకులకు ఈ పథకం వర్తింపజేస్తుంది. ఒక రేషన్ కార్డు సభ్యులలో ఒకరికి మాత్రమే, అంటే కుటుంబానికి ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించనుందని తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలని చెప్తున్నారు. గతంలో బీసీ బంధు కింద దాదాపు 40,000 మంది లబ్ధి పొందారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. వారికి మాత్రం ఈ పథకానికి అర్హత లేదని చెప్పి చెప్తున్నారు. ఇక వివరాలకు వెళ్తే మీరు ఏ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలంటే ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, తర్వాత పాన్ కార్డు, పాస్పోర్ట్ ఫొటోసు, లబ్ధిదారుడి ఫోన్ నెంబరు, ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్లో పెట్టాల్సి ఉంటుంది. ఇక ఉపాధికి సంబంధించి మీరు ఏ షాపులు కానీ, ఏ దుకాణాలు కానీ, ఏ బిజినెస్ సంబంధించిన అంశాలు ఇక్కడ ఉన్నాయంటే చూడండి, వీటిని సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించి మంచి డాక్యుమెంటేషన్, మంచి ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసుకొని ఎలా తయారు చేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక ఉపాధి అంశాలు చూస్తే వ్యవసాయానికి సంబంధించి ఎద్దుల బండ్లు, ఆయిల్ ఇంజన్, పంప్ సెట్, ఎయిర్ కంప్రెసర్, పత్తి సేకరణ యంత్రం, వేరుశెనగ మిషన్, వర్మీ కంపోస్టు, ఆయిల్ ఫామ్ పంట, ఇవన్నీ కూడా సమకూర్చుకోవడానికి మీకు ఈ సబ్సిడీ లోన్ అయితే దక్కే అవకాశం ఉంది. ఇక పశు పోషణకు సంబంధించి గేదెల కొనుగోలు కానీ, ఆవులు, డైరీ ఫారం, కోడిగుడ్ల వ్యాపారం, చేపల వ్యాపారం, మేకల పెంపకం, పాల వ్యాపారం, తర్వాత పౌల్ట్రీ ఫారం, గొర్రెల పెంపకం, వీటికి కూడా ఈ లోన్లు అయితే పొందొచ్చు. ఇక సొంత వ్యాపారానికి సంబంధించి ఏసీ వ్యాపారం కానీ, స్టీల్ సామాన్ల వ్యాపారం, ఆటోమొబైల్ షాపు, బేకరీ షాపు, గాజుల దుకాణం, హెయిర్ కటింగ్ షాపు, బుట్టల తయారీ షాపు, బ్యూటీ పార్లర్ షాపు, తర్వాత జనరల్ స్టోర్ పెట్టుకోవచ్చు. ఇక ఇటుకల తయారీ వ్యాపారం, డిష్ టీవీల ఏర్పాటు, వడ్రంగి షాపు, సీసీ కెమెరాల రిపేర్ షాపు, ఎలక్ట్రిక్ షాపు, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ షాపు, మగ్గం టైలరింగ్, చెప్పులు షాపు, పండ్ల వ్యాపార కేంద్రం, ఫ్రూట్ జ్యూస్ షాపు కానీ, బట్టల దుకాణం, కిరాణం జనరల్ స్టోర్, జనరేటర్ షాపు, గిఫ్ట్ ఆర్టికల్ షాపు, బంగారు నకల దుకాణం, పిండి గిర్ని, హోటల్, ఐస్ క్రీమ్ పార్లర్, ఐరన్ బిజినెస్, లేడీస్ కార్నర్, లాండ్రీ షాపు, డ్రై క్లీనింగ్, పేపర్ ప్లేట్ల తయారీ, లైట్స్ అండ్ డెకరేషన్ సిస్టమ్, అగరబత్తుల తయారీ, మినీ సూపర్ బజార్, మెడికల్ అండ్ జనరల్ స్టోర్, ఆటో టిఫిన్ సెంటర్, మోటార్ మెకానిక్, మోటార్ అండ్ పైప్ లైన్, మటన్ షాప్, పాన్ షాప్, పేపర్ బ్యాగుల తయారీ, ఇక ఫోటో అండ్ వీడియో షాప్, పిండి గిర్ని, ఫిల్టర్ మరియు వాటర్ కేంద్రం, రెడీమేడ్ బట్టల షాపు, చీరల వ్యాపారం, స్లాబ్ కటింగ్ మిషన్ కూడా కొనుక్కోవచ్చు, స్ప్రే పెయింటింగ్ మిషన్, స్టీల్ అండ్ సిమెంట్ వ్యాపారం, స్టిచ్చింగ్ మిషన్, సప్లయర్ షాపు, మిఠాయిల షాపు, టైలరింగ్ షాపు, వెల్డింగ్ షాపు, వాటర్ సర్వీసింగ్ సెంటర్, కూరగాయల వ్యాపార షాపు, టిఫిన్ అండ్ టీ షాప్, టీవీ మెకానిక్ షాప్, సెల్ ఫోన్ రిపేర్ షాప్, సిమెంట్ ఐరన్ షాప్, సెంటరింగ్ పరికరాల షాపు, చెప్పుల తయారీ షాపు, చికెన్ సెంటర్, ఇక ఇవన్నీ కూడా బట్టల వ్యాపారం, కాఫీ హోటల్, కాంక్రీట్ మిల్లర్స్ పరికరాలు, కూల్ డ్రింక్ షాప్, క్రెయిన్, కర్రీస్ పాయింట్, సైకిల్ మెకానిక్, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు అంటే బ్లడ్ టెస్ట్ కేంద్రాలు కానీ, డీజిల్ ఆటో, డీజిల్ కెమెరా షాప్, తర్వాత సెటప్ బ్యాగ్స్ల ఏర్పాటు, కూరగాయల దుకాణం, ఇవన్నింటినీ దాదాపు 75 పైగా ఈ షాప్స్ కానీ, ఈ బిజినెస్ ప్లాన్స్లో మీరు డాక్యుమెంటేషన్ రెడీ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే బ్యాంకు ద్వారా రుణాలు అయితే పొందొచ్చు. ప్రభుత్వం నుంచి మీకు సబ్సిడీ కూడా లభిస్తుంది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 4వ తేదీ వరకు అవకాశం ఉంది. మరి రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏప్రిల్ 4 తర్వాత మీ దరఖాస్తులన్నింటినీ స్క్రూటినీ చేసి అర్హులైన వారందరికీ కూడా మరి 1,00,000 నుంచి 4 లక్షల వరకు సబ్సిడీ కూడా ప్రభుత్వం అందించి మీకు లోన్లు అయితే మంజూరు చేస్తుంది. ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన మరి మంజూరు పత్రాలు ఇస్తారు వీరందరికీ. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా దీనికైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి చెందిన నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఖచ్చితంగా మన నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లై చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ అందరికీ రాజీవ్ యువ వికాసం పథకంలో మరి లోన్ సమకూరి మీకు సబ్సిడీ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.